దేవుని బిడ్డలారా, రండి రండి, త్వరగా రండి. సినిమా స్టార్ట్ అయిపోయింది, టైం వేస్ట్ చేయొద్దు. ఇక ఆలస్యం చేయకుండా మనం హాల్లోకి వెళ్ళిపోదాం. రండి, సినిమా చూడడం మొదలు పెడదాం. పరమగీతము 1వ అధ్యాయము ఇవాళ 5వ వాక్యం నుండి చదువుకుంటున్నాము. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గూడారముల వలెను, సొలొమోను నగరు తెరవలెను నేను సౌందర్యవంతురాలను. దీన్ని వ్యాఖ్యానం చేస్తూ వివరంగా చెప్తున్నాను, బాగా వినండి. యెరూషలేము కుమార్తెలారా అంటే యెరూషలేము పట్టణమే కదండి వాళ్ళకి రాజధాని. దాంట్లో ఉండే ఆడపడుచులందరినీ చెప్తుందన్నమాట, కన్నెపిల్లలందరినీ ఉద్దేశించి చెప్తుంది. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. అవును, మా ఊళ్ళో కూడా నల్లగానే ఉంటారు కాబట్టి నల్లగా ఉన్నా కూడా సౌందర్యవంతురాలను, చాలా అందగత్తెను. కేదారు అంటే అది ఒక వృక్షం అన్నమాట. ఆ వృక్షంతో మన ఊర్లో టేకు చెక్కలాగా వాళ్ళకి కేదారు అనేటువంటి చెక్క వాళ్ళకి చాలా ప్రశస్తమైనది. వాటితో గూడారాలను కట్టుకుంటే చాలా విలువగా వాళ్ళు ఎంచుకుంటారనమాట. కేదారు వారి గూడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను. సొలొమోను రాజు యొక్క నగరంలో తెరలు కూడా అంత విలువైనవిగా, అంత ప్రశస్తమైనవిగా ఉంటాయన్నమాట. వాటి వలె నేను సౌందర్యవంతురాలను. చూసారా తన అందాన్ని దేనితో పోల్చుకుంటుందో ఈ లంజాముండ. అంతేకాదండోయ్, 6వ వాక్యంలో ఇంకా చెప్తుంది, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. దౌర్భాగ్యమా, తన తోటను తను కాపాడుకోలేకపోయిందంటే ఎవడో వచ్చి దున్నేశాడంట. దిక్కుమాలిన బతుకు. వ్యాఖ్యానం చెప్తున్నాను, గమనించవనండి. నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి. నల్లగా ఉన్నాను కదా అని చెప్పేసి నన్ను ఏమంత తక్కువ లెక్క వేయద్దు. నా స్వామి రంగంలో దిగానంటే ఎంతలాంటి అరేబియా గుర్రం కూడా ఓడిపోద్ది అనమాట. నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు ఎండ తగిలిన దానంటే అలాగా ఇంక బట్ట బయలు 6 బయట వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తొంగడం అనమాట. ఎండ కొండ నీడ వాన ఏం చూడరు అనమాట. ఏ చేలో పడితే ఆ చేలో, ఏ పాకలో పడితే ఆ పాకలో దూరిపోవడమే. ఎండ కొండ అని చూడకుండా అలాగా మనుషులు మీదెక్కించుకుని వాళ్ళతో సైనిస్తుంటారనమాట. కాబట్టి దాన్ని అలాగా చాటుగా రూపాంతకంగా చెప్తున్నారన్నమాట. ఎండ తగిలిన దానను. మరి చేలో ఎండలో పని చేసుకోకపోతే ఇంకేం చేస్తారు మరి? నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచరి. అంటే ఆ ద్రాక్ష తోటలో చెప్పాను కదా, ఒకటి ఇదైనా ఇంకొకరితో పడుకుని పొరులుతూ ఉండాలి. లేదా ఇంకొకరితో పొర్లినప్పుడు దీన్ని ద్రాక్ష తోటకు కాపలగా పెట్టుకున్నారంట. అలాగే చేసినా కూడా అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. అలా ఉన్నా కూడా దీని యొక్క తోటని, 2 పంగల మధ్య ఉన్న తోటని ఎవళ్ళో వచ్చేసి దున్నేశారంట. పాపం అలాగా జరుగుతున్నది అక్కడ, అక్రమం, అన్యాయం. ఇప్పుడు 7వ వాక్యము, నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ఎక్కడికి వెళ్ళినా సరే నీ మందల్ని, మేకలను కానీ గొర్రెలను కానీ గుర్రాలను కానీ ఎక్కడికి మేపుతావో ఆ చోటు నాకు చెప్పు అంటుంది. వాటిని ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ఎందుకంటే మరి అక్కడ కూడా ఇలా పని కానించుకోవాలి కదా. ఇంకీళ్ళకి రాత్రి అని లేదు, పగలని లేదు, తోటని లేదు, చేనని లేదు, ఏమీ లేదు. ఇంకా ద్రాక్ష తోట ఏదైనా కనిపించిందంటే ఇంకా అంతే, అక్కడ దొల్లుతూ ఉండడమే, మీద ఎక్కించుకోవడమే. ఇంకా ముసుగు వేసుకొనిన దానిని నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? చూసారా, ఇంక అస్తమానం మీరు చేసేసుకునే ఉంటేనే నాకు ఒక సందర్భం ఎవరా, నాకు ఒక అవకాశం ఎవరా,
నన్నేమో మందల దగ్గరేమో నిలబెట్టేసి మీరు లోపలికి వెళ్ళిపోయి దొల్లుతారా? అదేం కుదరదు కానీ అంటుంది. అందులోకి ఈవిడ కాపలా కాస్తున్నట్టు తెలియకూడదని చెప్పి ముసుగు వేసుకుని దానినై ముసుగేసుకుని ఇది కాపలా కాస్తుందంట. అక్కడ సిగ్గుమాలింది. 8వ వాక్యము, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. నిన్ను మందల యొద్ద ఉండమని చెప్పి, కాపలా కాసుకుని ఉండమని చెప్పి ఎందుకంటున్నారో నీకు అర్థం కాలేదా అంటున్నాడు ఈ వాక్యంలో. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా నువ్వేం చెయ్యి, మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మందలు అటు ఇటు ఉండుంటాయి. ఆ మందలు ఎక్కడ ఉంటాయో ఆ గుడారంలోనూ పాకల్లోనూ పందిర్ల కింద వీళ్ళు అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుదా ఉంటారన్నమాట అని స్పష్టంగా వాక్యంలో ఎలా చెప్పబడి ఉందో చూడండి. నీవు పొమ్ము, మందల కాపరుల గుడారముల యొద్ద నీ మేకపిల్లను మేపుము. చూసారా, ఆ గుడారాల దగ్గరికి వెళ్తే నీకు లోపల ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. అక్కడికి వెళ్ళి ఈ మేకపిల్లను మేపుము అనేది గూఢార్థంగా చెప్తుంది. ఆ మేకపిల్లలు అంటే అదే వారి యొక్క అంగాలను నీ లంగా కింద పెట్టుకో అంటుంది. మేకపిల్లల్ని లోపలికి పెట్టి మేపాలంట. అది మరి ఏదైనా పరిస్థితి. ఇవాళ కూడా 4 వాక్యాలే చూసుకున్నాం. మరి ఎక్కువైతే ఒక రకంగా ఘాటెక్కిపోతుంది అనమాట. ఒక్కొక్క వాక్యం ఎంత ఘాటుకుందో చూసారా. మరి ఇది దేవుని పరిశుద్ధ ఆత్మ వలన రాయబడింది అంటారు. ఎందుకు మరి? పాటించడానికే కదా. విశ్వాసులు పాటల్లో కలిసి సొంత మొగుళ్ళని మోసం చేసేసి ఇలా గుడారాల్లో దూరి గుడారాల పండగలు చేసుకోవడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తారు వివరంగా. తల్లి తర్వాత బిడ్డ తర్వాత మనవరాలు ఇలాగ బలైపోదాం అనుకుంటున్నారా? తల్లి తర్వాత బిడ్డ, అత్త తర్వాత కోడలు, ఇలాగ వెళ్ళిపోయి దూరండి. అందుకే కదా కీర్తాని మతం ఉంది. ఒక్కొక్క వాక్యమునండి ఎంత రసవత్రంగా ఉంటుందంటే చూడండి. 9వ వాక్యం ఎలా ఉందో, నా ప్రియరాలా ఫరో యొక్క రథాస్వములతో నిన్ను పోల్చెదను. నా సామిరంగా గుర్రాలతో వేయించుకున్నట్టు ఉంటుందంట. అంత కసెక్కిపోయింది దానికి. అదే తర్వాత పాఠంలో చూద్దాం అది. మరి మీరు తప్పకుండాను మన సహోదరులను తీసుకురావాలి. ఈ తరగతులన్నీ వినాలి. అది మర్చిపోకుండా చేయండి ఆ పని. తర్వాత వచ్చే క్లాసులో కలుసుకుందాం. దేవునికి స్తోత్రాలండి. మరి ఉంటాను. స్తోత్రం. హల్లెలూయా.